అబ్బా! తలనొప్పి. మనలో చాలామందికిది బాగా తెలిసిన బాధే కదా. మన పనిని పాడు చేస్తుంది, మన రోజంతా పాడు చేస్తుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, ఆ నొప్పికసలు కారణం తలలోనే లేదంటే? ఒకసారి ఈ నెంబర్ చూడండి, 47%. అంటే గత ఏడాదిలో పెద్దవాళ్లల్లో దాదాపు సగం మందికి కనీసం ఒక్కసారైనా తలనొప్పి వచ్చిందట. ఇది నేను చెప్తున్నది కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థే చెప్తోంది. అంటే ఇది ఎంత పెద్ద సమస్యో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతమందిని వేధిస్తున్నా ఈ తలనొప్పికి కారణం నిజంగా తలలోనే ఉందా, లేక మరెక్కడైనా ఉందా? ఈ ప్రశ్నే ఇవాళ మన చర్చకు కేంద్రబిందువు. సరే, మరి ఈ తలనొప్పి వెనుకున్న రహస్యాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, తలనొప్పులు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రైమరీ హెడేక్స్, అంటే మైగ్రేన్ లాంటివి అనమాట. ఇక్కడ తలనొప్పే అసలు సమస్య. రెండోది సెకండరీ హెడేక్స్, అంటే ఇవి వేరే ఏదో ఆరోగ్య సమస్య వల్ల వచ్చే లక్షణాలు. అసలు సమస్య వేరే చోట ఉంటుంది, కానీ నొప్పి మాత్రం తలలో కనిపిస్తుంది. చాలాసార్లు వీటిని తప్పుగా అర్థం చేసుకుంటారు. సరే, ఇప్పుడు మనం ఈ సెకండరీ హెడేక్స్లో ఒకదాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఇది చాలా సాధారణంగా వస్తుంది, కానీ చాలా తరచుగా తప్పుగా డయాగ్నోస్ చేయబడుతుంది. ఆ తలనొప్పి పేరే సర్వీకోజెనిక్ హెడేక్. పేరు కొంచెం కష్టంగా ఉంది కదా, కానీ అర్థం చాలా సింపుల్. సర్వీకో అంటే లాటిన్లో మెడ, జెనిక్ అంటే పుట్టినది. సో సింపుల్గా చెప్పాలంటే మెడ నుంచి పుట్టే తలనొప్పి. అసలు ఇది ఎలా జరుగుతుంది? ఆలోచించండి. మన మెడపై భాగంలో ఉండే నరాలు తలలోని నరాలతో కనెక్ట్ అయ్యుంటాయి, ఒక వైరింగ్ సిస్టంలాగా అన్నమాట. సో మెడలో ఏదైనా సమస్య వస్తే ఆ నొప్పి సిగ్నల్స్ తలకు పాకి నొప్పి తలలో వస్తున్నట్టు అనిపిస్తుంది. దీన్నే రిఫర్డ్ పెయిన్ అంటారు. మంచి ప్రశ్న. మరి మనకొచ్చేది మామూలు తలనొప్పా, లేక ఈ మెడనుంచి వచ్చే తలనొప్పా అని ఎలా తెలుసుకోవటం? దీనికి కొన్ని కీలకమైన సంకేతాలున్నాయి. గమనించాల్సిన మొదటి 2 విషయాలేంటంటే, కొన్నిసార్లు మెడను తిప్పినప్పుడు లేదా ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉంచినప్పుడు తలనొప్పి పెరుగుతోందా, లేదా మెడ పట్టేసినట్టనిపించి ఫ్రీగా తిప్పలేకపోతున్నారా? ఇవి చాలా ముఖ్యమైన సూచనలు. ఇంకా మీ మెడ కండరాలను నొక్కినప్పుడు నొప్పిగా ఉందా? ముఖ్యంగా తలనొప్పి ఎప్పుడూ తల వెనుక, పుర్రె కింది భాగంలో ఒకవైపు మొదలై అలా నెమ్మదిగా కంటి వెనుకవైపు పాకుతున్నట్టు అనిపిస్తోందా? ఇది ఈ రకమైన తలనొప్పికి ఒక క్లాసిక్ లక్షణం. ఇంకో పెద్ద క్లూ ఏంటంటే, మసాజ్ చేయించుకుంటే తలనొప్పి కాసేపు తగ్గుతుంది, కాని మళ్ళీ వచ్చేస్తుంది. ఇలా జరిగితే ఆ నొప్పికి మూలం మెడలోనే ఉందని బలంగా అనుమానించవచ్చు. సరే, ఇంతకీ ఈ సమస్యకు అసలు కారణమేంటి? చాలాసార్లు జవాబు మన రోజువారీ అలవాట్లలోనే ఉంటుంది. ఇప్పుడు మన జీవనశైలి ఈ నొప్పికి ఎలా కారణమవుతుందో చూద్దాం. ఫార్వర్డ్ హెడ్ పోస్చర్. ఈ మధ్యకాలంలో దీన్ని టెక్ నెక్ అని కూడా పిలుస్తున్నారు. అంటే ఏమీ లేదు, మన తల సహజంగా భుజాల మీద ఉండకుండా ఇలా ముందుకు వంగి ఉండటం. ఇక్కడొక షాకింగ్ విషయం ఉంది తెలుసా? మన తల కేవలం 1 అంగుళం ముందుకు వంగితే చాలు మన మెడ మీద దాదాపు 5 కిలోల అదనపు బరువు పడుతుంది. అంటే ఒక బౌలింగ్ బాల్ను రోజంతా మెడమీద మోస్తున్నట్టే లెక్క. ఊహించుకోండి ఎంత ఒత్తిడి పడుతుందో. మరి ఈ టెక్నిక్ రావడానికి కారణం ఎవరో కాదు, మన చేతుల్లో రోజంతా ఉండే ఈ గ్యాడ్జెట్లే. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్స్. గంటల తరబడి వీటివైపు తల వంచి చూడటం వల్ల మన మెడమీద భారం అంతకంతకు పెరిగిపోతుంది. అయితే శుభవార్త ఏంటంటే, సమస్యకు కారణం తెలిస్తే పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది. దీన్ని మనం సరిదిద్దుకోవచ్చు. మెడమీద ఒత్తిడి తగ్గించుకోవడానికి 2 చాలా సింపుల్ ఎక్సర్సైజులున్నాయి. ఒకటి చిన్ టక్, అంటే గడ్డాన్ని వెనక్కి లాగి డబుల్ చిన్ వచ్చినట్టు చేయడం. రెండోది షోల్డర్ బ్లేడ్ స్క్వీజ్, అంటే భుజాలను వెనక్కి లాగి భుజం ఎముకలు 2 దగ్గరకొచ్చేలా ప్రెస్ చేయడం. వ్యాయామాలే కాదు, మన రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఉదాహరణకు, కంప్యూటర్ స్క్రీన్ను కళ్లకు సమాంతరంగా పెట్టుకోవటం, లేదా ఫోన్ను కిందకు వంగి చూసే బదులు చేతిని పైకి ఎత్తి చూడటం. చాలా సింపుల్ కదా. ఫిజియోథెరపిస్టులు ఒక మాట చెప్తారు, మొబిలిటీ బిఫోర్ స్టెబిలిటీ అని. అంటే బలం పంచుకోవడానికి ముందు ఫ్రీగా కదలిక ఉండాలి. ఈ వ్యాయామాల ఉద్దేశం కూడా అదే, ముందుగా మెడకీళ్లకు వాటి సహజమైన కదలికను తిరిగి ఇవ్వటం. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఇవన్నీ చేసినా
నొప్పి కొన్ని వారాలపాటు తగ్గకపోతే లేదా నొప్పి మెడనుంచి చేతిలోకి పాకుతున్నట్టు అనిపిస్తే అప్పుడు సొంత వైద్యం ఆపి వెంటనే డాక్టర్ను కలవాలి. ఇంకొన్ని లక్షణాలున్నాయి. ఇవి కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకూడదు. వెంకనే ఎమర్జెన్సీకి వెళ్ళాలి. అవేంటంటే ఏదైనా ప్రమాదం జరిగి మెడకు దెబ్బ తగలడం, చేతులు కాళ్లల్లో బలం తగ్గినట్టు అనిపించడం, లేదా భరించలేని మెడనొప్పితో పాటు జ్వరం రావడం. ఇవి చాలా సీరియస్ సంకేతాలు. కాబట్టి నెక్స్ట్ టైం తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక పెయిన్ కిల్లర్ వేసుకునే ముందు ఒక్క నిమిషం ఆగండి. బహుశా ఆ నొప్పికి కారణం తలలో కాకుండా మెడలో ఏమైనా ఉందా అని ఆలోచించండి. మన శరీరమిచ్చే సిగ్నల్స్ను వినడం మొదలుపెడితే తలనొప్పి లేని జీవితం మన సొంతం కాగలదేమో కదా.